మన కోచింగ్ సెంటర్ యొక్క మెటీరియల్ని మనం తయారు చేసుకున్నాం. ఆ మెటీరియల్ ఓపెన్ చేయడానికి మనం పూజనీయులు, పెద్దలు, గౌరవనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించి ఒకానొక దశలో పార్లమెంటు సభలో మాట్లాడుతూ ఉద్విగ్న భరితమై ఒక రకమైనటువంటి మైల్ స్టోన్తో పార్లమెంట్లో ఒక అనారోగ్యానికి గురి కాబడి తర్వాత ప్రధానమంత్రి చేత పరామర్శించబడి ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమమైనటువంటి రాజకీయ నాయకుల్లో ఒకరుగా ఉంటూ అదేవిధంగా బీసీ ఉద్యమాలకి వెన్నుదన్నుగా ఉంటూ రాష్ట్రంలో దిక్చూచిగా నిలబడినటువంటి నిరాడంబరుడు మన ఉత్తమ నాయకుడు శ్రీ కొనకల నారాయణరావు గారిని మనం ఆహ్వానించుకోవడం జరిగింది. ఆయన రావడం ప్రతిభ కుటుంబ సభ్యుల తరఫున, ప్రతిభ అధ్యాపక బృందం తరఫున అభినందన తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సార్తో నాకు ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. ప్రతి సామాజిక అంశాలపైన కూలంకుషంగా చర్చిస్తూ ఒక దార్శనికుడిగా, ఒక గురువుగా చాలామంది రాజకీయ నాయకులు ఆవిష్కరించినటువంటి కొనకల నారాయణరావు గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నామండి మన సంస్థ తరఫున. ఈరోజు ఈ కార్యక్రమానికి సార్ని ఇన్వైట్ చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఆయన జీవితంలో ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి అంశాలు మనకు చాలా ఉన్నాయి. మీతో సహా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించడం కోసం రాత్రింబగళ్ళు ఎలా కష్టపడి చదువుతారో సార్ ఈ పరిస్థితి రావడం కోసం అంతే కష్టపడ్డారు. ఆ కష్టపడినటువంటి వ్యక్తిని మీ జీవితం ముందు ఉంచాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా నాకుంది. దానికోసమే సార్ను కూడా ఈరోజు మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి నుండి మనం చాలా స్ఫూర్తిని పొందొచ్చు. ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం నుండి కూడా స్ఫూర్తిని పొందొచ్చు. ఒక వ్యక్తి యొక్క నడవడిక విధానం నుండి కూడా మనం స్ఫూర్తిని పొందొచ్చు. ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి జన్మించినటువంటి ఒక వ్యక్తి పార్లమెంట్లో 10 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలని గళాన్ని వినిపించి ఒక ఆంధ్రుడిగా ఉత్తమ ప్యానల్ స్పీకర్గా ఉన్నటువంటి మన నారాయణరావు గారు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఆ స్ఫూర్తిని మన నిజ జీవితంలో కూడా ప్రతి అడుగులోనూ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఒక రోజు 1 గంట కష్టపడి చదివినా, 2 గంటలు కష్టపడి చదివినా ఈ రోజుతో మనం ఎంతో సాధించేసాము అనుకునేటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ ఆ 2 గంటలు ప్రతి కష్టం యొక్క ఇంట్రడక్షన్గానే భావించాలి. ఆ యొక్క లక్ష్యం సాధించేదాకా పడే కష్టమే ఉపయోగపడేటువంటి కష్టం. ఈ లోపల నువ్వు పడ్డాననుకున్నటువంటి కష్టం ఎగ్జామ్ పేపర్కి సాటిస్ఫై అయితేనే నువ్వు పడినటువంటి కష్టం నీ ఉపయోగపడుతుంది. లేదు నువ్వు మాత్రమే ఫీల్ అయ్యి ప్రశ్నాపత్రానికి సరైన ఆన్సర్లు నువ్వు పెట్టకపోతే ఆ కష్టంలో ఎటువంటి ఫలితము ఉండదని మనం గుర్తించాలి. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు ఇక్కడ క్లాసులు వింటూ ఉన్నాం. తర్వాత వచ్చేటప్పటికి ఒక రకమైనటువంటి ప్రిపరేషన్లో ఉంటూ ఉన్నాం అనేటువంటి అభిప్రాయం కాకుండా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్నే మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనం నారాయణరావు గారు లాంటి వ్యక్తుల నుండి స్ఫూర్తిని పొంది మనం సంపాదించేటువంటి విజయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నారాయణరావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచూ ఉన్నాను. విలువలతో కూడిన విద్యాబోధన చేస్తూ దీని ఒక వ్యాపారంగా కాకుండా దీని ఒక ప్యాషన్గా తీసుకుని ఆయన కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఆయన గురించి వాళ్ళ ఫాదర్ నేను కూడా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈయన నాకు అభిమానిగా మారి తరచూ కలుస్తూ ఉంటాడు. ఏ కార్యక్రమం అయినా కూడా సలహా తీసుకుంటూ ఉంటాడు. ముందుగా మనం కృతజ్ఞతలు చెప్పాల్సింది ఎవరికంటే చంద్రబాబు నాయుడు గారికి. 6 సంవత్సరాలు లేని డిఎస్సిని బయటికి తీసి 16,347 ఉద్యోగాలు ఈ సంవత్సరం ఆయన డిఎస్సికి పిలుపుకోవడం జరిగింది. మరి 6 సంవత్సరాలుగా డిఎస్సి ఊసెత్తిన వాళ్ళు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారుగా 2 లక్షల మందికి ఉపాధ్యాయులకి ఇచ్చే అవకాశాలు కల్పించాడు. ఆయనకి ముందుగా మనం ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇటువంటి అవకాశం 6 సంవత్సరాలకు ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది, అందులో బీఈడి కాలేజ్ ఉంది. 77లో పెట్టాం. 77 నుంచి అంటే ఇప్పటికి 47 సంవత్సరాలు సుమారుగా. ఆ బీఈడి కాలేజీలో చాలా మంది, కొన్ని వేల మంది చదువుకుని మీకులాగా మరి ఉపాధ్యాయులు అయ్యారు. మరి ప్రతిభ కోచింగ్ సెంటర్లో వరుసగా 5 సంవత్సరాల పాటు
ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ మన కాలేజీలో దక్కింది. అది గర్వించదగ్గ విషయం. మొన్న 2024లో కూడా మన కాలేజీ విద్యార్థినికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది ఈ కాలేజీకి ఉన్న క్రెడిబిలిటీ. ఇక్కడ చదువుకున్న మీకు మంచి అవకాశాలు రావాలి, పోటీ పడి చదవండి, మంచి అవకాశం ఇది. మరి మ్యాక్సిమం స్టేట్ లో మన ప్రతిభా ఇన్స్టిట్యూట్ నుంచే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఉపాధ్యాయులు అంటే చిన్నపిల్లల్ని తీర్చిదిద్దే టీచర్స్. మీరు చిన్న వయసులో తల్లిదండ్రులు కూడా మార్చలేని విధంగా, చెప్పలేని విధంగా మీరు చెప్పి వారిని విలువలతో కూడిన మనుషులుగా తయారు చేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరంతా కూడా ప్రముఖమైన పాత్ర వహించాలి. ఎథికల్ వాల్యూస్, నైతిక విలువలు నశించిపోతున్న ఈ రోజుల్లో మీరంతా కూడా మళ్ళీ నైతిక విలువలను కాపాడటం కోసం, మరి చిన్నప్పుడు నాకు చెప్పిన చదువు చెప్పిన మాస్టర్లు చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడితే విలువ ఉండదు, అవినీతికి పాల్పడకూడదు, నేను అబద్ధం ఆడను, అవినీతికి పాల్పడను. ఇవన్నీ రాజకీయాల్లో ఉండే కష్టం అయినా కూడా నేను మెయింటైన్ చేస్తున్నాను. మీరు స్టూడెంట్స్ ని చక్కగా తీర్చిదిద్దాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. సార్ యొక్క జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని కూడా 2 ముక్కల్లో చెప్పారు. 1 అబద్ధం ఆడకపోవటం, 2 నిజాయితీగా పనిచేయటం. ఏదైతే ప్రజలు అప్పగించినటువంటి కర్తవ్యాన్ని, అలానే మీకు తల్లిదండ్రులు మీకు అప్పగించినటువంటి ఒక బాధ్యతని నిజాయితీగా వర్క్ చేస్తే అందులో సక్సీడ్ అవుతాము అని చెప్పినటువంటి మన ముందు రోల్ మోడల్ గా ఉన్నటువంటి వ్యక్తి మన నారాయణరావు గారు. ఒకసారి నారాయణరావు గారు ఇచ్చినటువంటి యొక్క ఉత్తమ సందేశానికి మనము కరకళ ధ్వనులతో మనం సార్కి అభినందనలు తెలియదు. మారుమూల జిల్లాల నుంచి కూడా మన కోచింగ్ సెంటర్లో చేరడం జరిగింది. ఆ విద్యార్థులకి మన సార్ ద్వారా మెటీరియల్ ఇద్దామనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఒకసారి ఆ పేర్లు ఒకసారి చదవండి.